హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామ్ రితికా సింగ్ కలిసి నటించిన లేటెస్ట్ హారర్ మూవీ వలరి. ఈ మూవీ ప్రజెంట్ ఈటీవీ విన్లో డైరెక్ట్గా స్ట్రీమింగ్ అవ్వడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే మూవీ స్టార్ట్ అవడమే ఒక అమ్మాయి తన ఫ్యామిలీని అతి దారుణంగా అయితే చంపేస్తుంది. ఆ తర్వాత మన హీరో అండ్ హీరోయిన్ ఒక బంగ్లాలోకి అయితే వస్తారు. ఆ బంగ్లాలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. అసలు వాళ్ళు ఆ బంగ్లాలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, అలాగే ఫస్ట్ చంపేసిన అమ్మాయికి హీరో ఫ్యామిలీకి ఏంటి కనెక్షన్ అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. ఇంకా మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే ఓకే, యావరేజ్ అని అయితే నాకు అనిపించింది. మూవీ స్టార్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్గా అయితే స్టార్ట్ చేస్తారు, కానీ మూవీ వెళ్తున్న కొద్దీ కొంచెం స్లో అవుతూ ఉంటుంది. అలాగే హర్రర్ సీన్స్ కూడా పెద్దగా రొటీన్గానే ఉన్నాయి. ల్యాగ్ సీన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపించింది. అలాగే ఈ మూవీలో ఇంటర్వెల్ తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే వస్తుంది. దాంట్లో మన హీరోయిన్ అయితే బాగా చూపించారు. ఆయనకి ఎక్కువ స్కోప్ అయితే ఇచ్చారనమాట రితికా సింగ్ గారికి. శ్రీరామ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మూవీలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. హర్రర్ సీన్స్ విషయానికి వస్తే చాలా మూవీస్లో మనం హర్రర్ సీన్స్ని చూసే ఉంటాము, రొటీన్గానే ఉన్నాయి, కానీ ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉన్నాయన్నమాట సీన్స్ అయితే. ఒకసారి ఈజీగా ఈ మూవీని అయితే చూడొచ్చు. డైరెక్టర్ తీసుకున్న స్టోరీని అయితే కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒకసారి ఈజీగా అయితే చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ అయితే లేవు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి ఒక 2.8 రేటింగ్ అయితే ఇస్తా. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.